ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరు కానున్నారు. హరీష్ రావు సమాధానాలు విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది. బ్యారేజీలను ఎందుకు అక్కడ నిర్మించారు, ఎవరు నిర్ణయించారు లాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందు ఎంపీ ఈటెల రాజేందర్ విచారణ పూర్తి చేసుకున్నారు. ఇక పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఇవాళ హరీష్ రావు విచారణ ఏ విధంగా ఉండనుంది, ఎటువంటి ప్రశ్నలు సంధించనున్నారు? థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే ఈరోజు కాళేశ్వరం విచారణలో హరీష్ రావు యొక్క విచారణ కీలకంగా మారనుంది. ఇంతకు ముందే అయితే గత 2-3 రోజుల క్రితమే పవర్ ప్రాజెక్ట్ కూడా ప్రజెంట్ చేసినటువంటి హరీష్ రావు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ముందుకైతే రాబోతున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు అయితే మొన్ననే ఈటెల రాజేందర్ హాజరైన నేపథ్యంలో అయితే ఈటెల రాజేందర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సంబంధం లేకుండా ఇరిగేషన్ శాఖకు సంబంధం ఉంటుంది అని చెప్పడం చేత ఈరోజు గతంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన మొత్తం టోటల్గా వ్యవహారం ఒక కమిటీని అయితే నియమించింది. ఆ యొక్క సబ్ కమిటీని కాళేశ్వరం సబ్ కమిటీని కూడా నియమించడం జరిగింది. ఆ యొక్క కాళేశ్వరం సబ్ కమిటీకి కూడా హరీష్ రావు చైర్మన్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ యొక్క విచారణ మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే హరీష్ రావు ఈరోజు ఏం చెప్పబోతున్నారు, కీలకంగా పవర్ ప్రజెంటేషన్ చేశాడు కాబట్టి ఆ యొక్క విషయాలనే అక్కడ చెప్పబోతున్నాడా లేదంటే ఈటెల రాజేందర్ అండ్ తుమ్మల నాగేశ్వరరావు ఈ యొక్క సబ్ కమిటీలో వీళ్ళు సభ్యులుగా ఉన్నారు. కావున అయితే మొన్న జరిగినటువంటి విచారణలో ఈ యొక్క ఎవరైతే ఈటెల రాజేందర్ ఎంపీ ఉన్నారో ఈటెల రాజేందర్ యొక్క విచారణ తీసుకున్న నేపథ్యంలో ఈరోజు హరీష్ రావు ఇక్కడ కీలకంగా మారనున్న నేపథ్యంలో అయితే అక్కడ ఎందుకు నిర్మించారు, ప్రాజెక్ట్ అక్కడే నిర్మించవలసిన అవసరం ఏముంది, కానీ అయితే తుమ్మిడిబెట్ట కాడ ప్రాజెక్ట్ నిర్మించవలసిన ప్రాజెక్ట్ని మేడిగడ్డ వైపు ఎందుకు తీసుకెళ్లారు అనే కోణం లోపల కూడా క్వశ్చన్ చేశారు అయితే ఈటెల రాజేందర్కు. అదే క్వశ్చన్ నువ్వు అక్కడ చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలో హరీష్ రావు ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్లో కూడా హరీష్ రావు ఈ దానికి సంబంధించిన అయితే ఒక వివరణ కూడా ఇచ్చారు. అయితే మేడిగడ్డ దగ్గర నిర్మించడం వలన అయితే ఈ యొక్క ఏదైతే గోదావరి జలాలు ఉంటాయో ఆ గోదావరి జలాల లోపల తెలంగాణకు వచ్చేటటువంటి వాటాని పూర్తిగా అక్కడ వినియోగించుకోవచ్చు అని ఈ యొక్క కమిటీ సభ్యులే నివేదిక ఇచ్చారు. ఎన్డీఆ ఈ యొక్క ఏదైతే డ్యామ్ సేఫ్టీ బృందం ఉంటుందో ఆ డ్యామ్ సేఫ్టీ బృందం కూడా మొత్తం టోటల్గా అక్కడ పరిశీలనకు వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 85 పిల్లర్లు ఉన్నాయి. ఆ 85 పిల్లర్ లోపల 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క 2 పిల్లర్లను ఆ యొక్క సెట్ చేసేస్తే ఈ యొక్క ప్రాసెస్ మొత్తం అయిపోతుంది అంటూ కూడా ఆ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు హరీష్ రావు 10 గంటలకు బీఆర్ఎస్ భవన్ నుండి బీఆర్కే భవన్కు విచారణకు హాజరు కాబోతున్నారు. 11 గంటలకు కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. కాబట్టి ఈ యొక్క నేపథ్యం చూసుకుంటే మొత్తం టోటల్గా ఇరిగేషన్ శాఖకు సంబంధించినది మొన్న ఈటెల రాజేందర్ విచారణలో భాగంగా చెప్పడం జరిగింది. ఇరిగేషన్ శాఖ పైనే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ యొక్క హైట్ని పెంచడం ఎందుకు జరిగింది, ఆ యొక్క వ్యయం ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యయం ఎందుకు పెరుగుతూ పోయింది, ఈ దానికి మొత్తం టోటల్గా ఈ యొక్క ప్రశ్నలను కూడా సంధించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. శ్రీదేవి. ప్రవీణ్, అంటే ఇవాళ హరీష్ రావు చెప్పే సమాధానాలే కీలకంగా మారనున్న నేపథ్యంలో వీటిని బేస్ చేసుకుని నెక్స్ట్ 11న కేసీఆర్ విచారణ ఇంకా ఉండనుందంటారా? ఖచ్చితంగా కేసీఆర్ విచారణ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కానీ ఇంజనీరింగ్ విభాగం కానీ మొత్తం టోటల్గా ప్రాజెక్ట్ డిజైనర్ కానీ ఈ యొక్క అధికారులను మొత్తం టోటల్గా కూడా విచారించిన నేపథ్యంలో మొత్తం 33 మందిని విచారించారు. ఇప్పటికే ఈ దానికి 90% మేర విచారణ కూడా పూర్తి చేశారు. మొత్తం టోటల్గా 400 పేజీలతో కూడుకున్నటువంటి ఒక రిపోర్ట్ను కూడా తయారు చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో పనిచేసినటువంటి ఏదైతే సీఎం కేసీఆర్ ఉన్నారో గతంలో సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి ఏదైతే ఫినాన్స్ డిపార్ట్మెంట్కు సంబంధించిన మంత్రి ఈటెల రాజేందర్ గతంలో ఉన్న కారణంగా అయితే ఈటెల రాజేందర్ని విచారణ చేశారు. ఈటెల రాజేందర్ అక్కడ స్పష్టంగా తెలపడం జరిగింది. అయితే ఈ యొక్క వ్యవహారం మొత్తం కూడా డబ్బులతో కూడుకున్న వ్యవహారం, ఇదంతా కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించింది, ఇరిగేషన్ శాఖనే చూసుకుంటుంది, ఫినాన్స్ శాఖకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా చెప్పడం చేత ఈరోజు హరీష్ రావు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో హరీష్ రావు స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. అయితే ఇద్దరిని విచారించిన తర్వాత ఇది మొత్తం టోటల్ గా కూడా ఎవరి డైరెక్షన్ లో కొనసాగింది అనే కోణం లోపల కూడా కేసీఆర్ ని 11వ తేదీన కేసీఆర్ ని కూడా విచారించే యోచన చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.